పెసరపప్పు కుక్కర్లో ఎలా చేయాలో తెలియక చాలామంది కందిపప్పు చేసినట్టుగానే చేస్తుంటారు. కందిపప్పులో అయితే అన్నీ ఒకేసారి వేసేసి కుక్కర్ క్యాప్ పెట్టేసాం కదా, కానీ పెసరపప్పు అలా చేయొద్దు. అలా చేస్తే పప్పు ఉడికిపోతుంది కానీ టమాటో ఆనియన్స్ అలాగే ఉండిపోతాయి పప్పులో. అలా కాకుండా పప్పుతో పాటు అవి కూడా ఉడకాలి అంటే నేను చెప్పిన స్టైల్లో చేయండి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెసరపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పప్పుని ఈజీగా తినేస్తారు. నేనైతే పప్పుని కుక్కర్లో చేసుకుంటున్నాను. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. తర్వాత 1 ఆనియన్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ముందే వేసేయాలి. ఫస్ట్ ఏం వేసుకోవద్దు, నీళ్ళల్లో ఇవి వేసి మరగాలి. టమాటో ఆనియన్ కొంచెం మెత్తబడిన తర్వాత పప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లో టమాటో ఆనియన్ ఇలా నీళ్ళల్లో మరిగేటప్పుడు మెత్తబడిందా లేదా అని చూసుకోవాలి. వీటిని చూసుకున్న తర్వాత దాంట్లో మీడియం సైజ్ గిన్నె తీసుకొని నేను 2 గిన్నెల పప్పు అయితే వేసుకుంటున్నాను. దీంట్లో మెయిన్ ఫస్ట్ పప్పు వేసిన తర్వాతనే అన్నీ వేయాలి. ఫస్ట్ అయితే వేసుకోవద్దు. ఇలా పప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు. ఫస్ట్ టమాటా వేసుకున్నాను కదా, పులుపు ఎక్కువ అవుతుంది. తర్వాత ఒకసారి అంతా ఇలా కలిపేసి కుక్కర్ క్యాప్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక ఇలా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్నీ మెత్తపడిపోయి ఉన్నాయి కదా పప్పుతో పాటు. తర్వాత పోపు అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, దాంట్లో వేసేసుకోవాలి అంతే. ఇలా వేడివేడి అన్నంలోకి పప్పు వడియాలు ఒక కాంబినేషన్ సూపర్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ పెసరపప్పుని ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.